న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేదు. అయినా కానీ ఆయన ఇతరులతో పోటీలో నిలబడి భారత అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యాడంటే కష్టపడి పనిచేసి సాధించడానికి అవకాశాలన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించాడు. అంతకుముందు ఈయనకంటే ముందు బాలకృష్ణ గారని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక ఎస్సీ కేరళ నుంచి, ఆయన కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఈ రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకి మాధవరావు అని ఒక ఎస్సీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అయ్యాడు. మెరిట్ వల్ల. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక 400 మందికి అవార్డ్స్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశారు. అందులో మెడికల్ ఉన్నారు, ఇంజనీరింగ్ ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. స్పోర్ట్స్ వాళ్ళు ఉండొచ్చు. ఏదున్నా మెరిటే. స్పోర్ట్స్ లో మెరిట్ కూడా మెరిటే, చదువులో మెరిట్ కూడా మెరిటే. ఏ వృత్తిలో ఉన్నా మనం ఫస్ట్ ఉండేదానికి ప్రయత్నం చేయాలి. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు యూనియన్ లీడర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో పెట్టాం. అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నాం. అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పాను నేను, మన హాస్టల్లో భోజనం సరిగలేదని, మంచాలు లేవని, పరుపులు లేవని, లైట్లు లేవని, అందువల్ల నేను ఫెయిల్ అయ్యాను, అందువల్ల నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అంటే నేను దానికి సపోర్ట్ చేయను. ఇవన్నీ లేవు కాబట్టి ఇతరుల కంటే డబల్ పనిచేసి మనం మన ధ్యేయాన్ని సాధించాలి. పాస్ కావటం కాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, అట్లీస్ట్ సెకండ్ క్లాస్లో పాస్ కావాలి. ఎందువల్ల ఈ సమాజాన్ని మార్చాలంటే మనం అంతా కష్టపడి బయటకు వచ్చి బాధలు అనుభవించి వచ్చిన వాడికి బాధితుల్ని పైకి తీసుకురావాలనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మెంబర్లు, కమిటీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా బాధపడి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి బాధితులు ఎంత బాగా వస్తే అంత బాధని బాధపడకుండా వచ్చి సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ గారు మన సమాజంలో పుట్టి బాధలు అనుభవించలేదు, కానీ బాధలు చదివి చూసి చెలించి వారికి మేలు చేయాలని మీరు ఆమె ఎక్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బీహార్లో ఒక దగ్గర బెల్చి అనే గ్రామంలో దళితుల ఊరంతా కాల్చేస్తే అక్కడ పోయింది. రాత్రి 3 గంటల పోయింది. ఆ ప్రజల్ని నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చింది. దాని తర్వాత ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది, అది వేరే స్టోరీ. అది కాకుండా ఇందిరాగాంధీ రోటీ కపడా మకాన్ ప్రతి వాడికి చేరాలని గరీబీ హఠావ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ల్యాండ్ సీలింగ్ తీసుకొని బ్యాంకులు జాతీకరణం చేసి పేద ప్రజలకి ఒక ఆశ, భవిష్యత్తు మీద ఒక ఆశ, మేము కూడా మనుషుల్లాగా బతకొచ్చు, మేము కూడా పైకి రావచ్చు అనేటటువంటి ఆశని ప్రజల్లో కల్పించినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ. అదే ఇందిరాగాంధీని ఇప్పుడు స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారో కులగణన చేయించి ఆ సబ్జెక్టులు, ఆ కులంలో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎంతమంది రాజకీయ పదవుల్లో ఉన్నారు అది కూడా చేయించి లేనటువంటి వాళ్ళని పైకి తీసుకొని రావాలనే ఆలోచనతో భారతదేశం మొత్తంలో క్యాస్ట్ సెన్సస్ చేయించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకి ఆదర్శం ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పాడు. ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. అందువల్లనే పేద ప్రజలకు కావలసినటువంటి మరి సన్నబియ్యం, మన హాస్టల్లో సన్నబియ్యం ఇవాళ సివిల్ సప్లై ద్వారా ఇచ్చేటటువంటి అన్ని షాపుల్లో కూడా సన్నబియ్యం ఇచ్చే ఏర్పాటు. పేద ప్రజలే ఎక్కువగా ఈ సివిల్ సప్లైస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తీసుకుంటారు.
నేను ఒక ఊరు పోయాను మొన్న, మొత్తం ఊరు ఇంటింటికి తిరిగి మీకు సన్నబియ్యం వస్తుందంటే 95% సన్నబియ్యం వస్తుందని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత ముందు ఇచ్చినటువంటి ముక్కపోయిన బియ్యం, మొద్దు బియ్యం ఇస్తే అమ్ముకోవటం చేసేవాళ్ళు. ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటున్నారు. తినాలని ఆలోచన చేసి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా మన ముఖ్యమంత్రి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేసి, ఇది కాకుండా ప్రతి ఇంటికి కనీసం 5 నుంచి 10 వరకు ఆదాయం మిగలాలని 200 యూనిట్స్ కరెంటు ఎవరు వాడుకున్నా అది ఫ్రీ అని చెప్పాడు. అది ఎవరికి ఉపయోగపడుతుంది? సమాజంలో వెనకబడ్డటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ముందున్న వాళ్ళు జాగ్రత్తగా 200 యూనిట్లు కాల్చుకుంటే వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది సమాజాన్ని పైకి తీసుకొని రావాలనే ఆలోచనలో చేసినటువంటి గొప్ప పని. ఇక్కడ ఆడపిల్లలే ఎక్కువ. ఆడపిల్లలు అంటే వంట గదిలో పనిచేసేటటువంటి వంట మనుషులు కాదు, లేక సంతానాన్ని ఉత్పత్తి చేసే యంత్రాలు కాదు అని వారికి స్వేచ్ఛగా మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తిరగటానికి కావలసినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరిగే అవకాశాన్ని, ఇది బస్ ఛార్జీలు ఫ్రీకి ఇచ్చాడని కాదు నేను చెప్పేది, అసలు బయటికి పోవటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మగపిల్లలు తిరిగినట్టుగా ఆడపిల్లలు, పెద్దోళ్ళు దేవాలయాలకు కానీ, కూరగాయలకు కానీ, షాపింగ్ కానీ, లేక బయటికి పోయి తిరిగి రావటం వల్ల వారికి సామాజిక స్పృహ, ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన ఇవన్నీ వస్తాయనే ఆలోచనతోనే ఈ బస్ ఫ్రీగా తిరిగేటటువంటి ఏర్పాటు చేశాడు. మహిళలకి వాళ్ళకి కోటీశ్వరులు చేయాలనేటటువంటి కార్యక్రమం కూడా తీసుకొని వడ్డీ లేని రుణాలతో పాటు వారికి సోలార్ పవర్ తీసుకొచ్చేటటువంటి ఆర్గ్యం, ఆర్టీసీ బస్సులు కొని వారికి నడిపించేటటువంటి ఆర్థిక పరిస్థితులు బాగుపడే కార్యక్రమం ఇవన్నీ చేయటంతో పాటు వారికి ధైర్యంగా నేను ఉన్నాను అనేటటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. మొత్తం రాష్ట్రంలో ఇవాళ పేదవాడు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని కానీ వారి ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాభవన్లో ఉన్నారు, అక్కడ పోయి వారు రిడ్రెస్లు అవన్నీ చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది.